ఒకటి జన్మదినం కంటే మానదినమే శ్రేష్టము, కార్య ఆరంభం కంటే కార్య అంతమే శ్రేష్టము. పరిశుద్ధులుగా మాట్లాడి ప్రేమాసురుద్ధి జీవాధిపతి సర్వకృపానికి మహోన్నతుడా తిరిగి మేము ప్రియ పాదం బైబిల్ పట్టణం ఆరంభించు. ఇవన్నీ అక్కడ మహానుభావుడి దగ్గర ప్రత్యక్షత అర్థమైందా? పుట్టుడికి వచ్చింది కాదు, ఇది క్రయము చెల్లించబడి వచ్చింది, క్రయం చెల్లించబడి వచ్చింది. శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో. సర్వశక్తి గల దేవుడు మనం వదిలిపెట్టాడు, కాపాడుతాడు. ఆయన వాక్యానికి విధేయత చూపిస్తాం అని చెప్పి విధేయత చూపించి బాప్తిసం తీసుకున్నారు. మరుసటి రోజు ఇల్లు ఖాళీ చేయి, మీ ఉద్యోగం పోండి. చెట్టు కింద మేము బతికాము. ప్రతి దినము అద్భుతమే, ప్రతి దినము అద్భుతమే. ఆయన ఎట్లా కాపాడాడు, ఎట్లా నడిపించాడు, ఎట్లా పోషించాడు. మమ్మల్ని విడిచిపెట్టలేదు. మా పిల్లల సంఘంలో పెద్దలయ్యారు, కొంతమంది సేవకులు అయ్యారు. మమ్మల్ని వదిలిపెట్టలేదు అని చెప్పి కంట తడి పెట్టుకున్నది చెప్ప నేను విన్నాను. క్రయముతో వచ్చింది, ఇది ఒకటి వచ్చింది కాదు. అర్థమైందా? క్రయము చెల్లించి ఇప్పుడు బాప్తిసం అంటే ఇట్లా తేలికైపోయింది కనుక రొట్టె వచ్చినటువంటి తేలికైపోయింది. క్రయంతో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కాబట్టి మా ఇంట్లో పెట్టుకుంటున్నాం బాబయ్య అని చెప్పి ఎంతమంది ఇంట్లో పెట్టుకుంటూ ఉండలే. ఏమైనా క్రయం చెల్లించావా అని గిట్టక పడక పారిపోతున్నావే, 2గా 3గా అయిపోతున్నావే. ఎట్ల సంగతి ఇది ఆరంభం. కాస్త విను. క్రయము చెల్లించబడి వచ్చింది. ప్రత్యేకత గురించి మాట్లాడినటువంటి వాడు, సైంటిఫికేషన్ గురించి మాట్లాడిన వాడు, ప్రత్యేకంగా పరిశుద్ధ కాపాడుకో అని పరిశుద్ధ నడక నేర్పించిన వాడు, విశ్వాసం నడక నేర్పించిన వాడు, దేవుడి కొరకు క్రయం చెల్లించు నేర్పించిన వాడు, ఆయన వాక్యాన్ని ప్రేమించు నేర్పించిన వాడు, ఆయన మందిరాన్ని ప్రేమించు అని నేర్పించిన వాడు. బైబిల్ దైవజనుల దెబ్బలు తిన్నాం మేము. మాత్రి గారు కొట్టాడు, లాసన్ గారు కొట్టాడు, పరమేశ్వర గారు కొట్టాడు, బక్సీ గారు చూపెట్టాడు, ఇప్పుడు కొట్టాడు. ఇన్ని తిన్నాము. చెప్తా సంగతి దైవజనుల యొక్క దెబ్బలు, వాళ్ళ గద్దెంపు, తైలాభిషేకం అది ఇప్పుడు చూస్తున్నాం మేము. అది ఇప్పుడు చూస్తున్నాం కనుక ఆర్తిగా ఆ మేళ్లు పొందుతూ వచ్చాం. పునరుత్థాన శక్తి, ప్రపంచంలో ఉండే అన్ని శక్తుల కంటే మించిన శక్తి, మరణాన్ని జయించిన శక్తి, లోకాన్ని జయించిన శక్తి, పాపాన్ని జయించిన శక్తి, సమాధిని గెలిచిన శక్తి, శోధన గెలిచిన శక్తి అని ఆ శక్తిని గురించి మాట్లాడేవాడు. చార్మినార్ ఎక్కా, దుమికేస్తామని ఎడుతుంటే 2 ప్రశ్నలు వచ్చాయి. ఎవరి గురించి జీవించాలి, దేని గురించి జీవించాలి ప్రశ్నలు వచ్చాయి. అర్థం జీవితం పెడతామే, ఎవరి గురించి జీవించాలి తెలియపోయి, దేని గురించి జీవించాలి తెలియపోయా. కదా చచ్చిపోయిన కాలు ఎత్తాను. అప్పుడే చావు రాకపోతే తలకొచ్చింది. మొట్టమొదటి పడిగేటప్పుడు బయలుదేరాను. కింద ట్రాఫిక్ ఉంది, బస్సులు కారు వాహనాలు ఉన్నాయి. నీకు చావు రాకుండా బస్సు మీద పడతావు, కారు మీద పడతావు, కాలు పోతూ చేయబోతూ నడుగుతూ గ్రౌండ్ అయిపోతావేమో, పడగలేమో దర్శించుకోవాలని చెప్పి దిగొచ్చాడు. కరెంట్ నిలబట్టుకున్నాం, రైలుపట్టాలు బాగుంటున్నాం అనుకుంటూ ఉంటాడుగా. అద్భుతకరంగా రోడ్డు పక్కన వాక్యం దేవుడు దర్శించాడు. ఆ వాక్యం కింద మొన్నటి అడ్రస్ పట్టుకుని అడిగితే వాళ్ళు ఎప్పుడు పంపించాడు నన్ను. సంతోషముతో సహింతుము శ్రమలన్నీయు. నా పాప పరిహారం కూడా బలైపోయాడు. నువ్వు నమ్మితే చాలు. ఒక మాట తాకింది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచావంటే నీ హృదయ భారం దొరికిపోతుంది. దొరికిపోయిన హృదయం దొరికిపోతుందంటే ఏం చేయలే, ప్రార్థన చేస్తావా? నాకు రాదయ్యా. నేను ఎప్పుడు చెప్పావా? సరే, ఇద్దరు మోకాళ్ళకి వచ్చాం. అక్కడ వేసే బొమ్మలే, మరియమ్మ బొమ్మలే, సులువులే, పటములే, విగ్రహములే ఏమీ లేదు. ఇద్దరు చిన్న ప్రార్థన వేసయ్యా, పాపయ్యా, దొంగనయ్యా, అబద్ధికుడయ్యా, చెడిపోయినానయ్యా, నాలో మంచిలేదు తండ్రి. ఇవాళ మరణిస్తే నరకానికే పాత్రలేసా, నా పాపాల కొరకే నువ్వు శిలువ బలైపోయినట్టునే నమ్ముచున్నానయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించు నాయన, క్షమించావయ్యా, నీకే వందనాలు. ప్రభు పాపిష్టానికి అడుగుతాయి
నీ పరిశుద్ధ రక్తాన్ని కార్చే ఉంటనే, ఆ రక్తంతో కడుగుతూ ఉంటనే. కడుగు నాయనా, కడిగి వేసావయ్యా, నీకే వందనాలు ప్రభా. మీరు చనిపోయి అలాగే వెళ్ళిపోతాడు, 3వ నాడు మృత్యుంజయుడై తిరిగి లేచావంట. మీ సమాధి కాడిపోయిందంట, నా లోపలికి వస్తా ఉంటనే. రానైనా వచ్చావయ్యా, నీకే వందనాలు. నా ఆత్మ, నా ప్రాణము, నా దేహం నీ చేతులు పెడుతున్నా. నేటి దినం నుండి ఈ దుష్టలోకంలో నన్ను నడిపించమని యేసుక్రీస్తు ప్రభువు నామమున పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మా కొరకు వచ్చావే, నువ్వు లేని ఆ పరలోకం నాకెందుకు, నువ్వు లేని ఆ మహిమ నాకెందుకు, నువ్వు లేని ఆ తండ్రితో ఉండే భాగ్యం నాకెందుకు, నువ్వు లేని ఆ సింహాసనం నాకెందుకు, నువ్వు లేని ఆ అధికారం నాకెందుకు అని చెప్పి వాటన్నిటికంటే ఎక్కువగా విలువ కట్టావే. నువ్వు లేకుండా ఉండే ఆ పరలోకం నాకెందుకు, నువ్వు లేని ఆ సింహాసనం నాకెందుకు, నువ్వు లేని ఆ రాజ్యం నాకెందుకు, నువ్వు లేనటువంటి ఆ మహిమ నాకెందుకు, నువ్వు లేని ఆ యొక్క దూతం నాకెందుకు అని చెప్పి పరలోకం కంటే ఎక్కువ విలువ కట్టావే. ప్రేమ, నీ కల్వరి బలియాగానికి ఎంత విలువ కడుతూ ఉంటున్నాను ప్రభువా. నా అక్కర్లు, నా సంగతులు ఇవి ఉన్నాయి, కానీ ప్రభా నువ్వు నన్ను ప్రేమించిన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, కల్వరి ప్రేమ, అగాపే ప్రేమ, నిష్కారణమైన ప్రేమ ప్రభా. ఈ ప్రేమకి ఏమి ఇవ్వలేనయ్యా, ఏమి ఇవ్వలేను. కేవలం నన్ను నేను అర్పించుకోండి తప్ప ఇక ఏమి ఇవ్వలేనయ్యా, ఏమి ఇవ్వలేను. ఏమిచ్చినా సరిపోదు. మహాకాశములు పట్టజాలి దేవుడు నీవెక్కడా? మట్టి మానవులము, తృణప్రాయము మేమెక్కడా? ఆకాశం నా సింహాసనం అంటున్నావు, భూమి నా పాదపీఠం అంటున్నావు, సమీపింపడానికి తేజస్సులో అంటున్నావు ప్రభా. నీవెక్కడా, నేనెక్కడా? ప్రభా నన్ను ఎంతగా ప్రేమించుడికై, ప్రాణం పెట్టేంతగా ప్రేమించుడికై నన్ను ఏమి చూసావయ్యా, నన్ను ఏమి చూసావయ్యా ప్రభా. నీ ప్రేమకు అపాత్రుడయ్యా, ఇంతటి ప్రేమకు నేను అపాత్రుడను. నిస్వార్థమైన ప్రేమ, అగాపే ప్రేమ.